ఒక్క ప్రశ్నకి మాత్రం సమాధానం ఎవరి దగ్గర దొరకదు. అదేంటంటే భార్య గొప్ప, భర్త గొప్ప. ఈ ఒక్క ప్రశ్న అడిగితే ఏ ఇంట్లో అయినా సరే ఆ ప్రశ్నకి సమాధానం ఎప్పటికీ దొరకదు. కారణం ఏందంటే ఉంటే ఇద్దరు గొప్ప కాదు, లేదు అంటే ఇద్దరు గొప్పే. అలాంటి ఒక కంక్లూజన్‌కి వస్తేనే ఇలాంటి ఒక ప్రశ్నకి సమాధానం వస్తది. ముఖ్యంగా ఇప్పుడు నేను చెప్పేది ఏందంటే 'గట్టకుస్తీ 2' అనే ఒక సినిమా విడుదలైంది. విష్ణు విశాల్ హీరోగా, ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్‌గా వచ్చిన సినిమా ఇది. అయితే గతంలో ఒక 'గట్ట కుస్తీ' అని చెప్పేసి పార్ట్ 1 2022లో వచ్చింది. 4 సంవత్సరాల క్రితం వచ్చిన ఆ సినిమా పెద్ద అద్భుతమైన విజయం సాధించలేదు. కానీ 'గట్ట కుస్తీ 2'ని మళ్ళీ తెరకెక్కించారు. దానికి కారణం ఏందంటే ఈ కథ చాలా బాగా కుదిరిందని వాళ్ళ నమ్మకం. చెల్లా అయ్యారు అనే ఒక దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఆయనే 'గట్ట కుస్తీ' కూడా తీశారు. అంతకుముందు కూడా విష్ణు విశాల్‌తో ఆయన ఒక సినిమాని డైరెక్ట్ చేశారు. ఇది అతని స్టోరీ అయితే. ఈ సినిమాకి సంబంధించిన కథ అయితే గనుక చాలా ఇంట్రెస్టింగ్‌గా హౌస్ హస్బెండ్ అంటే ఏం లేదండి. ఇప్పుడు హౌస్ వైఫ్ లాగానే హౌస్ హస్బెండ్. భార్య కష్టపడితే భర్త ఇంట్లో ఉండి ఇంటికి సంబంధించిన అన్ని పనులు చూసుకుంటాడు. దానికి సంబంధించి మనం గతంలో చిన్న చిన్న క్యారెక్టర్స్, కామెడీ క్యారెక్టర్స్‌తో వచ్చినయి చాలా సినిమాలు చూసాం కానీ, ఒక ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్‌లో ఒక హీరోగా ఉన్నతను, ఒక మాస్ హీరోగా ఉన్నతను అలాంటి ఒక క్యారెక్టర్‌ని ఒప్పుకొని చేయటం అనేది ఇక్కడ ఈ సినిమాలో హైలైట్. ముఖ్యంగా ఈ సినిమాకి సంబంధించి ఒక రెజ్లర్ అయిన తన భార్యని ఇంకా పెద్ద స్థాయికి తీసుకెళ్లాలని తన భర్త శపథం చేసి ఆమెను రెగ్యులర్ చేస్తాడు. నిజంగా చాలా సూపర్‌గా ఉంది కదా! భలే ఉంది వాళ్ళ ఫ్యామిలీ అనుకునేటట్టుగా ఉంటది. వాళ్ళు ఒక కమ్యూనిటీలో ఉంటారు. ఒక చిన్నపాటి కమ్యూనిటీలో. ఆ కమ్యూనిటీలో వచ్చిన ప్రాబ్లమ్స్ ఏంటి? ఆ తర్వాత అనుకోకునే ఒక కూతురు దగ్గర నుంచి విపరీతమైన ప్రేమను పొందే తండ్రి పాత్ర అతనిది. ఆ కూతురుకి, తండ్రికి మధ్యలో ఎందుకో కానీ ఆ మదర్‌కి పడదు. ఏంటి అసలు ఆ మదర్‌కి ఏమైంది ప్రాబ్లమ్ అనేది సినిమా. ఎందుకు అసలు వీళ్ళు గిల్లి కజ్జాలు వచ్చినాయి వీళ్ళిద్దరి మధ్యలో? చివరికి ఎటువైపు వెళ్ళింది? చివరిగా వీళ్ళిద్దరు కలిసారా? వీళ్ళిద్దరు కలిసి కాపురం చేశారా? అనే దానికి జడ్జి గారు రమ్యకృష్ణ గారు, అలాగే యోగిబాబు ఇట్లాంటి చాలా క్యారెక్టర్స్ మధ్య మధ్యలో వచ్చిపోతూ ఉంటాయి. అన్నీ టైం పాస్ అవుతుంది, సరదాగా ఉంటుంది. ఇంటిల్లిపాది కూర్చొని సరదాగా చూడొచ్చు. ఎక్కడ వల్గారిటీ లేదు. దానికి తగ్గట్టుగా డబ్బింగ్ కూడా చాలా పర్ఫెక్ట్‌గా కుదిరింది. చాలా పర్ఫెక్ట్‌గా అంటే నిజంగా ఒక తెలుగు స్ట్రైట్ ఫిల్మ్ చూస్తున్న ఫీలింగ్ అయితే ఖచ్చితంగా కలుగుతుంది. 100% టైం పాస్ అవుతుంది. పెద్దగా ఇబ్బంది పడాల్సిన పని లేదు. 'గట్ట కుస్తీ 2'కి సంబంధించి టాక్ తెలుగు ఇస్తున్న రేటింగ్ 3/5. నేను మీ శివ మల్లాల.